కూటమి సర్కార్ తొలి ఏడాది పాలన తర్వాత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల అమల్లో వెనుకబడ్డారన్న విమర్శలు వచ్చాయి. దీంతో చంద్రబాబు హడావిడిగా సూపర్ 6 పథకాల అమల్లో వేగం పెంచేశారు. దీంతో పాటు ఇతర పథకాలపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నేతలు ఆయనపై పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టేశారు. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ దాడిలో ముందున్నారు. ఎంతసేపు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ముద్రను చెరిపేసుకునేందుకు సీఎం చంద్రబాబు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సూపర్ 6 లో 2 మినహా మిగిలిన పథకాలను తాజాగా అమలు చేసేశారు. దీంతో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సంతోషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఎలాగో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ లో లింక్ కలిగి ఉంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం మాత్రం కేంద్రంతో సంబంధం లేదు. అలాగే తల్లికి వందనం కూడా పూర్తిగా రాష్ట్ర పథకమే. కానీ ఏపీ తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు లంకా దినకర్, కొంపెల్ల మాధవీలత పరోక్షంగా ఉచిత పథకాలపై చర్చను సడన్ గా తెరపైకి తెచ్చారు. ముందుగా మాధవీలత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉపయోగం ఏంటని, వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఈ ఉచిత ప్రయాణాలేంటని ఆమె విమర్శించారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారనుకున్నా కూడా అక్కడ పథకం మొదలై చాలా కాలమే అయింది. తాజాగా ప్రారంభించింది ఏపీలోనే. అలాగే ఏపీ బీజేపీ నేత లంకా దినకర్ సైతం మితిమీరిన ఉచిత పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ మరో స్వరం వినిపించారు. రాష్ట్రంలో 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ గా ఉన్న ఆయన ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలుకు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆయన ఉచిత పథకాలపై జాతీయ స్థాయి చర్చను కోరుతూ ఉన్నారు. అంతేకాదు, బీజేపీ పాలించిన రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే ఆచరణీయమైన పథకాల మోడల్ ను అధ్యయనం చేసి చంద్రబాబుకు నివేదిక ఇస్తానంటున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ అప్పుడే చంద్రబాబుపై మొదలు పెట్టేసిందన్న చర్చ జరుగుతూ ఉంది.